కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మోసం చేసి ప్రజల్ని వంచనకు గురి చేసి అన్యాయంగా వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ప్రజలలోకి ఈ వెన్నుపోటు దినాన్ని ఏ విధంగా నయవంచనకు గురయ్యారో ప్రజలందరూ అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం సంయుక్తంగా చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ కూడా ఈరోజు విజయ డైరీ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తే గతంలో చెప్పింది చెప్పినట్టు 98% హామీలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ హామీలే కాకుండా అదనంగా సూపర్ 6 అనే ఒక పథకం పెట్టి ఇవి కూడా అదనంగా చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారు కాబట్టి ఈరోజు ఆ మోసానికి మారుపేరే వెన్నుపోటు దినంగా మేము చెప్పుకుంటున్నాం. దీంట్లో భాగంగా మీరు చూస్తే చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలు కనీసం అంటే స్వచ్ఛందంగా 10,000 మంది పైన చేరి దీన్ని దిగ్విజయంగా ఇంకా గొప్పగా చేసేవాళ్ళు. నిన్నటి నుంచి పోలీసులని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి నాయకులందరినీ ఫోన్లు చేసి బెదిరించి ఎక్కడికక్కడ మీరు దీంట్లో మీటింగ్లో ఇంతమందినే తీసుకుపోవాలి, ఇంతకంటే ఎక్కువ మందిని తీసుకుపోతే మీ మీద కేసులు వేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అని భయభ్రాంతులకు గురి చేసి నిన్నటి నుంచి అనేక మంది నాయకులను కూడా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రమంతా దీనికి సంబంధించిన ఫ్లగ్ కార్డ్స్ ద్వారా ప్రజల్లోకి నిరసన తెలియజేయడానికి అందరూ చేస్తే ఇక్కడ మాత్రం ఫ్లగ్ కార్డ్స్ ప్రదర్శించుకునే ఇండిపెండెన్సీ కూడా మాకు కల్పించలేదు అని కూడా నేను మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షంలో వారు ఉన్నారు, ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి నిరసన తెలియజేసే హక్కు మాకుంటుంది కాబట్టి ఆ హక్కులను కూడా ఈరోజు కాలరాసి ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా టౌన్ మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి వాహనాలు ఎక్కడెక్కడ ఆపేసి కిలోమీటర్ అవతలనే వాహనాలు ఆపేసి ఈ ఎండలో అందరినీ వృద్ధులను కూడా నడిపించి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది గురి చేయడానికి ఈరోజు కారకులైనారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా మా నాయకుడు ఏదైతే ఆదేశిస్తాడో ఆయన ఆదేశాలకు అనుగుణంగా చాలా గొప్పగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేమందరూ కలిసికట్టుగా ఇంకా ముందుకు తీసుకుపోతామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడతా ఉండే కష్టాలు బాధలు వర్ణనాతీతంగా ఉంది. చెట్లలోనే మామిడికాయలు మాగిపోతూ ఉంది, కానీ పట్టించుకున్న పాపాన ఏ ప్రజాప్రతినిధి కూడా లేదు. ఎందుకంటే మా ప్రభుత్వంలో 20 నుంచి 25 రూపాయలు మామిడికి గిట్టుబాటు ధర కల్పించాం. ఎక్స్పోర్ట్స్కు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు కల్పించి వాళ్లతో మీటింగులు ఏర్పాటు చేసి ఆ రోజు 20 నుంచి 25 రూపాయలు రేట్లు కల్పించాం. ఈరోజు చూస్తే కనీసం కూలీలకు మందులకు కూడా సరిపోని విధంగా 12 రూపాయలు రేటు నిర్ణయించారు. అది కూడా నిన్న. ఈరోజు 20 రోజుల నుంచి తోతాపురి మామిడికాయ చెట్లలోనే ఉంది. 5 రూపాయలు 6 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు. పళ్ళు మొత్తం పండిపోయినాయి చెట్లలోనే. రైతులు మొత్తం కన్నీరు పెట్టుకునే పరిస్థితికి వచ్చిందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వర్షాలు పడి గడ్డెక్కువ వచ్చేసింది, పాలు ఎక్కువ వస్తూ ఉందని పాల మీద కూడా లీటర్కి 5 రూపాయలు తగ్గించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి తన సొంత మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎలక్షన్ అప్పుడు అనేక హామీలు చెప్పారు. ఆ హామీల్లో ఎంతవరకు అమలు చేశారు సొంత హామీలని ప్రజాప్రతినిధి గారిని కూడా నేను ఈ సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా అతనికి కూడా గుర్తు చేస్తూ ఉండా. మీరు ఇచ్చిన హామీలని ప్రజలకు పూర్తిగా నెరవేర్చి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా. మీ సొంత హామీలను కూడా సూపర్ 6 లాగా గాలి కొదలకుండా సొంత హామీలు కూడా నెరవేర్చాలని కూడా నేను మీ ద్వారా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
వైసీపీ వాళ్ళు రాష్ట్రం అంతా నానా యాగీ చేస్తా ఉన్నారు. ఇది వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు. కాదు, అది ఒక తగ్గిన అది కూడా తెలుసుకోలేకపోతున్నారు. ప్రజలు యావత్ రాష్ట్రం అంతా కూడా చీత్కరించి బయటికి ముగించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక విముక్తి దినం, వాళ్ళకి తద్దినం. వాళ్ళు చేస్తే వింత ప్రవర్తనలు కానీ హావభావాలు కానీ నిన్న కెనాల్లో ఒక గంజాయి స్మగ్లర్, ఒక రౌడీ షీటర్, ఆకతాయి వాళ్ళని పోలీసులు తీసుకెళ్తే ఆయనకి పరామర్శ అంటాడు. అంటే వీళ్ళకి కావాల్సినంత కూడా గంజాయి స్మగ్లర్లు, ఆకతాయిలు, రౌడీ షీటర్లకి వెన్నుదూలు వెళ్ళించే పార్టీ ఎవరు ఉన్నారంటే అది వైసీపీ పార్టీ. దీనికన్నా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత స్థాయి వ్యక్తే ఒక పరామర్శకి వెళ్ళాలంటే ఎవరింటికి వెళ్తాను కూడా వెళ్ళాలి. వాళ్ళు వేధించిన అమ్మాయికి వెళ్తున్నాడా, లేకపోతే గంజాయి అమ్మిన వాళ్ళకి వెళ్తున్నాడా, లేకపోతే ఆ రౌడీ షీట్లు పెట్టుకుంటే వాళ్ళ గవర్నమెంట్లోనే. దీనికన్నా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ గురించి జోబి కొట్టేవాడి నుంచి గజదొంగ దాకా అందరూ కూడా వైసీపీలో ఉన్నారు. ఇవాళ వద్దన్న స్కామ్లు ఉన్నాయి. ఏది ముట్టుకున్న స్కామ్. వాళ్ళకి లాభం లేని ఏమి చేసే పనిలే. ఎక్కడ చూసినా కూడా పిచ్చలు వీడతనం, దొంగతనం, భూకబ్జాలు, లూటీలు ఇవి తప్పితే 1924 గవర్నమెంట్ వేరేదానికి నిదర్శనం కానే కాదు. దాన్ని వాళ్ళు ఏదో పెద్ద దేశ స్వాతంత్రం తెచ్చినట్టు ఉద్ధరించినట్టు వాళ్ళే ఆయన అంటారు. అది డబ్బులు లేవంట. ఇంటుంటే అనిపిస్తుంది మనం ఏ లోపల ఉన్నామో చచ్చిపోయామాలి. ఏం మాట్లాడడం తెలియదు అసలు. డబ్బులు లేవంట ఆయన దగ్గర. చిన్న పిల్లలు చెప్తాడు రాష్ట్రాన్ని ఒక రాబందుల్లో తీర్పు తిన్నారని చెప్పేసి. అలాంటి మనిషి ఎవరు డబ్బులు లేవని హేళన చేస్తామంటే ప్రతి ఒక్క ఆంధ్రుడిని ఆయన హేళన చేస్తున్నాడు. హేళన చేసి ఇవాళ నేను పెద్ద కనకార్యం చేశాను, నేను ఏమీ చేయలేకపోతానని చెప్పే ఉద్దేశం అయింది. ఇలాంటి వాళ్ళు మనకి కావాలా? నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు అసలు ప్రతిపక్ష నాయకుల కింద కూడా అనర్హులు. ఎవరున్నా కూడా ప్రతిపక్ష నాయకులు అంటే ఒక రాష్ట్రానికి ఏదో తప్పు చేస్తుంటే ఎత్తి చూపించే వాళ్ళు, సకల మార్గాల్లో చూపించే వాళ్ళు ఉండాలి. ఇలాంటి క్రిమినల్స్ కాదు, మొత్తం కూడా క్రిమినల్స్ బ్యాచ్ అంతా కూడా వైసీపీలో చెప్పడానికి ఏ మాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ చేసే పనులు కానీ, వీళ్ళు చేసే కుట్రలు కానీ, వాళ్ళు చేసే అన్ని కూడా వాళ్ళ మనస్తత్వానికి ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇవాళ మనం చూస్తున్నాం అన్ని విధాల రాష్ట్రాన్ని కుంటుపడేద్దామని చెప్పేసి డెవలప్మెంట్ లో కానీ, సంక్షేమంలో కానీ అన్నింటిలో కూడా ఏదో విధంగా నీరు కడదామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ కి తోడ్పాటు కింద ఉంది, ప్రజా సంక్షేమంలో పాటుపడతామని చెప్పే యాస కానీ ధ్యాస కానీ ఎప్పుడూ లేదు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చరిత్రించాలని గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 154 సీట్లు వచ్చినాయి. 104 సీట్లు వచ్చినాయి. మీకు ఇంకా కూడా పాఠం నేర్చుకోకపోతే ఇంకా అసలు నిజంగా చెప్పాలంటే మీకు పిల్లలు కూడా ఇంత ఖచ్చితంగా చెప్పరు జనాలు. ఇది ఒక వైసీపీకి తద్దినం, ప్రజా విముక్తి దినం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి కార్యక్రమం చేసే మంచి దినం అని చెప్పి ప్రజలందరూ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి నిధులు మరోసారి ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఒక అనుభవజ్ఞుడు, నిరాడంబర జీవి అయిన బాబు గారు చేతిలో పెట్టారు. ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రేపు రోజున మనం తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. మనల్ని ఆంధ్రప్రదేశ్ ఈ ఒక్క సంవత్సరంలోనే మనం ఒక ప్రగతిశీల రాష్ట్రంగా చూస్తున్నాం. డెవలప్మెంట్ లో కూడా ఇవాళ తెలంగాణ పోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎక్కువైపోతుంది అంటున్నారు. కర్ణాటక పోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ బాగుంది అంటున్నారు. చివరికి బాంబే పోతే కూడా ఆంధ్రప్రదేశ్ మనం బాగా పుంజుకుంటుంది అంటున్నారు. ఇంత ముందంతా కూడా 1924కి బీహార్తోనూ, యూపీతోనూ, పాకిస్తాన్తోనూ, ఆఫ్ఘనిస్తాన్తో పోల్చేవారు. అలాంటిది ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఒక దేంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ లో నెంబర్ 1, జాబ్ క్రియేషన్ లో నెంబర్ 1, డెవలప్మెంట్ లో నెంబర్ 1, సంక్షేమంలో నెంబర్ 1, అన్నింటిలో కూడా నెంబర్ 1 తీసుకొచ్చే పరిస్థితి అంటే అది పూర్తిగా ప్లేట్ పోస్ట్ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోంది. దీనికి చెప్పాల్సిన అవసరం. ఇది మంచి రోజు. మన ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం.